పూరా లోకల్ 3 రోజుల క్రితం హత్యకు గురైనటువంటి కుకుట్పల్లిలో స్కూల్ విద్యార్థిని సహస్ర హత్య కేసు మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ముఖ్యంగా అనేక రకాల కోణాల్లో దర్యాప్తు చేయాల్సిన పరిస్థితి పోలీసులకు ఏర్పడింది. ఎందుకంటే ఈ కేసులో సీసీ కెమెరాలు ఉన్నప్పటికీ, అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఉన్నప్పటికీ కూడా అనేక రకాల అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించినప్పటికీ కూడా ఎలాంటి క్లూస్ వాళ్ళ దగ్గర దొరకకపోవడం అనేది కూడా పోలీసులకు పెద్ద ఇబ్బందికరంగా మారిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. చివరిగా పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసినటువంటి పోలీసులు చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళని, అక్కడ ఉన్నటువంటి స్థానికులు, అదేవిధంగా రెగ్యులర్ గా దొంగతనాలు చేసేటువంటి నేరస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి విచారించడం, అదేవిధంగా ముఖ్యంగా క్లూస్ టీమ్ కి సంబంధించినటువంటి డాగ్ స్క్వాడ్ కి సంబంధించినటువంటి వారిని రంగంలోకి దిగి పూర్తి స్థాయిలో లోతైన దర్యాప్తు జరపగా దీనికి సంబంధించినటువంటి కేసు మిస్టరీ వీడిందని చెప్పేసి కూడా చెప్పుకోవచ్చు. అయితే ఇంటి పక్కనే ఉన్నటువంటి 10వ తరగతి చదువుతున్నటువంటి అబ్బాయి ఈ హత్య చేశాడని చెప్పేసి బయట తేలడంతో ఒక్కసారి పోలీసులే షాక్ కి గురైనటువంటి పరిస్థితి ఏర్పడింది. ఇంటి పక్కనే ఉన్నటువంటి 10వ తరగతి చదువుతున్నటువంటి అబ్బాయి ఈ ఇంట్లోకి వచ్చి దొంగతనం చేసేందుకు ప్రయత్నించడం జరిగింది. అక్కడే ఆ రోజు ఇంట్లో ఎవరు లేని సమయంలో సహస్ర ఇంట్లోనే ఉంది. అక్కడ ఉన్నటువంటి డబ్బు 80,000 రూపాయలు నగదుని చోరీ చేయడమే కాకుండా దేవుడి దగ్గర ఉన్నటువంటి గల్లపెట్టాను పగలగొట్టే ప్రయత్నం చేస్తున్న సమయంలో సహస్ర అతని దొంగను చూసినట్లు కూడా చెప్పడం జరిగింది. వెంటనే అతను అక్కడ ఉన్నటువంటి సహస్రను కత్తితో బెదిరించడమే కాకుండా ఆమె గొంతు నులిమి చంపడం జరిగింది. తర్వాత ఆమె చనిపోయిందో లేదో అనుమానం వచ్చేసి మళ్ళీ అతనితో తెచ్చుకున్నటువంటి కత్తితో దాడి చేసి, కత్తితో 2-3 సార్లు దాడి చేసి చంపడం జరిగిందని చెప్పేసి కూడా పోలీసుల విచారణలో బయటపడడం జరిగింది. మొత్తంగా కూడా ఈ 10వ తరగతి విద్యార్థి, ఇక్కడ అమ్మాయి బాలిక చూసుకున్నట్లయితే 6వ తరగతి విద్యార్థి. ఈ విధంగా ఈ అబ్బాయి ఈ దొంగతనానికి ప్లాన్ ఏ విధంగా చేసుకోవడం జరిగిందనే దానిపైన కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపగా అసలు దొంగతనం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఒకవేళ పట్టుబడితే ఏ విధంగా వాళ్ళని హతమార్చాలి, ఏ విధంగా అక్కడ నుంచి తప్పించుకోవాలి, దానికి సంబంధించి ఒక పేపర్ పైన పూర్తి వివరాలు అన్ని కూడా రాసుకున్నాడని చెప్పేసి కూడా పోలీసుల దర్యాప్తులో తేలడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్నటువంటి అందరూ కూడా ఒక్కసారి షాక్ కి గురయ్యారు. 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థి ఈ విధంగా ఇంత పెద్ద నేరానికి పాల్పడడం ఏంటనేది కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు అందరూ కూడా అవాకైనటువంటి పరిస్థితి అక్కడ మనకు స్పష్టంగా కనిపించింది. ఇట్లాంటి చిన్న వయసులోనే ఇలాంటి నేరాలకు పాల్పడితే ఇతని భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. సో విద్యార్థుల పట్ల, చిన్న పిల్లల పట్ల ప్రతి ఒక్కరు వాళ్ళు ఎలాంటి మూమెంట్ చేస్తున్నారు, ఏ విధంగా అడుగులు వేస్తున్నారు, స్కూల్కి వెళ్తున్నప్పుడు ఎలా ఉన్నారు, క్లాస్ లో బయట ఏ విధంగా ఉన్నారు, ఫోన్ వాడుతున్నప్పుడు ఏ విధంగా వాళ్ళ వ్యవహార శైలి ఏ విధంగా ఉన్నది కూడా తల్లిదండ్రులు గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి కూడా విద్యార్థి తల్లిదండ్రులు కానీ, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా, డాక్టర్స్ కూడా చెప్తున్నటువంటి పరిస్థితిని అయితే మొత్తం కూడా చూస్తున్నాము. మొత్తంగా కూడా కుకుట్పల్లిలో జరిగినటువంటి ఇన్సిడెంట్ అనేది కూడా ఒక్కసారిగా చాలా పెద్ద వార్త అని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఇంత పెద్ద స్థాయిలో ఈ 6వ తరగతి విద్యార్థిని చంపడం, 10వ తరగతి చదువుతున్నటువంటి అబ్బాయి ఈ విధంగా హత్య చేయడం అనేది కూడా ప్రస్తుతం అయితే ఇది హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించినటువంటి విషయాలన్నీ కూడా పోలీసులు మీడియా సమావేశం ఏర్పాటు చేసి పూర్తి వివరాలన్నింటినీ కూడా వెల్లడిస్తామని చెప్పేసి కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉంది.